ఈ చాక్లెట్ యొక్క ధర 230 రూపాయలు. ఇదే రిలయన్స్ స్టోర్ కి వెళ్లి కొంటే 200 రూపాయలకి దొరుకుతుంది. ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో కొనాలి అనుకున్నారు అనుకోండి, ఎంఆర్పి ధర అయినా 230కే దొరుకుతుంది. కానీ ఇదే చాక్లెట్ డిమార్ట్ లో ఎంతో తెలుసా? 181 రూపాయలు. ఈ మ్యాగీ యొక్క ఎంఆర్పి 91 రూపీస్. రిలయన్స్ లో 83 అయితే డిమార్ట్ లో మాత్రం 79 రూపాయలకు మాత్రమే దొరుకుతుంది. ఇలా డిమార్ట్ లో దొరికిన ఏ ప్రొడక్ట్ నైనా ప్రైస్ విషయంలో కంపేర్ చేయాలి అనుకుంటే మన దేశంలో ఏ షాపింగ్ మాల్ కూడా పనికిరాదు. అసలు ఇది డిమార్ట్ కి ఎలా సాధ్యం? మన దేశంలో ఇన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, ఇన్ని కిరాణా షాప్స్ ఉన్నాయి, కానీ వీళ్ళెవ్వరూ చేయలేనిది ఈ డిమార్ట్ మాత్రమే ఎలా చేస్తుంది? పోనీ ఈ డిమార్ట్ ఏదైనా నష్టాలు చూస్తుందా అంటే కాదు. మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ కంటే ఈ డిమార్ట్ కి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఎవరైనా ఒక వస్తువుని తక్కువ ధరకి కొని ఎక్కువ ధరకి అమ్మితే వాళ్ళకి లాభం. కానీ ఈ డిమార్ట్ ఏం చేస్తుంది? తక్కువకి కొని తక్కువకి అమ్ముతుంది. అలాంటిది ఈ డిమార్ట్ కి ఇంతలా లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు అనుకోవచ్చు, డిమార్ట్ లో ప్రొడక్ట్స్ కొనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చేది తక్కువ మార్జిన్ అయినా ఎక్కువ లాభాలు వస్తున్నాయని అనుకుంటారు. కానీ మీరు అనుకుంటున్నది 10% మాత్రమే కరెక్ట్. మిగిలిన 90% డిమార్ట్ మన బ్రెయిన్ తో ఆడుతూ వాళ్ళ ప్రొడక్ట్స్ ని బలవంతంగా మన చేత కొనిపించేలా చేస్తున్నాయి. అది ఎలా? ఒక సూపర్ మార్కెట్ లో ఎటువంటి లైటింగ్ ఉంటే ఎక్కువ కస్టమర్స్ వస్తారు, మ్యూజిక్స్, పర్ఫ్యూమ్స్, టెంపరేచర్, ఆఖరికి ఏ ప్రొడక్ట్స్ దగ్గర ఎటువంటి కలర్స్ పెడితే కస్టమర్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవి ఆ వస్తువులు కొంటారు అని సూపర్ మార్కెట్స్ చాలా ప్రయోగాలే చేస్తాయి. సరే, ఈ డిమార్ట్ మనల్ని ఏ విధాలుగా ట్రాప్ చేస్తుంది? ఒకవేళ అది ట్రాపే అయితే మనం ఏ విధాలుగా ఆ ట్రాప్ కి గురవకుండా ఉండాలి? డిమార్ట్ చాలా విధాలుగా మనల్ని ట్రాప్ చేస్తుందని కొంతమంది గ్రహించి 2022లో ఒక వ్యక్తి 479 రూపాయల విలువ గల వస్తువుల్ని కొంటే దానికి ఎడిషనల్ గా 3.5 రూపాయల విలువ గల ఒక క్యారీ బ్యాగ్ ని ఇచ్చినందుకు ఆ కస్టమర్ డిమార్ట్ పైన కేసు వేశాడు. డబ్బులు పెట్టి ఒక బ్యాగ్ కొనడం తప్పేం కాదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అతను ఆ కేసు వేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పిందో తెలుసా? డిమార్ట్ బ్రాండింగ్ కవర్ ఏదైతే అతనికి డబ్బులకి అమ్మిందో ఆ 3.5 రూపాయల విలువ గల బ్యాగ్ కి 500 రూపీస్ కంపెన్సేషన్ గాను 1000 రూపీస్ లిటిగేషన్ కాస్ట్ ఏదైతే ఖర్చు అయిందో దానికి ఇవ్వమని చెప్పారు. మీరు ఎప్పుడైనా గమనించారా? డిమార్ట్ లోపలికి వెళ్ళగానే డిమార్ట్ ఎంట్రన్స్ కి ఒక డోర్ మాత్రమే ఉంటుంది, కానీ అవుట్ డోర్ కి మాత్రం చాలా డోర్స్ ఉంటాయి. దీనికి కూడా చాలా సైంటిఫిక్ రీజనే ఉంది. ఇవన్నీ ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా డిమార్ట్ మనల్ని ఏ విధాలుగా ట్రాప్ చేస్తుందో అని తెలుసుకునే ముందు వీళ్ళకి అసలు ఎలా లాభాలు వస్తున్నాయని తెలుసుకుందాం. ఏముందులే, వీళ్ళు ఒక కంపెనీ ప్రొడక్ట్స్ కొని అవి మనకి అమ్మితే మిగిలిన కమిషనే వాళ్ళకి లాభం అని మీరు అనుకోవచ్చు. కానీ ప్రతి సూపర్ మార్కెట్ లేదా కిరాణా షాప్స్ కి ఉన్న విధంగా ఈ డిమార్ట్ కి కమిషన్ ఉండదు. ఎందుకంటే ఓవరాల్ గా ఒక ప్రొడక్ట్ ని అమ్మడం కోసం ఒక సైక్లిక్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ కంపెనీ, తర్వాత డిస్ట్రిబ్యూటర్, తర్వాత హోల్సేల్, తర్వాత ఫైనల్ గా కస్టమర్. కానీ ఈ కంపెనీ నుంచి కస్టమర్ దగ్గరికి ఏదైతే వస్తుందో మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ అడ్వర్టైజ్మెంట్స్ ని పక్కన పెట్టండి. కంపెనీ నుంచి కస్టమర్ దగ్గర వరకు ఒక ప్రొడక్ట్ రావాలి అంటే ఎవరెవరికి ఎంతెంత కమిషన్స్ ఇవ్వాలి? ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మార్జిన్ తీసుకుంటుంది కాబట్టి నేను యావరేజ్ గా చెప్తున్నా. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక ప్రొడక్ట్ నుంచి 40 to 50% మార్జిన్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్ మాత్రం 8 to 12% తీసుకుంటారు. హోల్సేల్ 5 to 10% తీసుకుంటారు. ఫైనల్ గా మన దగ్గరికి వచ్చేసరికి ఆ ఎంఆర్పి కాస్ట్ అనేది పడుతుంది. కానీ నేను ముందే చెప్పాను కదా, అందరూ ఒకటైతే డిమార్ట్ మాత్రం సపరేట్ అని. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఈ సైక్లిక్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మన దేశంలో ఉన్న అన్ని సూపర్ మార్కెట్స్ కి అండ్ కిరాణా షాప్స్ కి అప్లై అవుతుంది. కానీ ఈ డిమార్ట్ కి మాత్రం కాదు. ఎందుకంటే ఈ డిమార్ట్ వాళ్ళు కంపెనీ దగ్గరికి డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వి వాళ్ళ ప్రొడక్ట్స్ ని బల్క్ లో ఎక్కువగా కొంటామని చెప్పి తీసుకుంటారు. సో ఆ కంపెనీకి డిమార్ట్ కి మధ్యలో ఎవరు ఉండరు. ఆ కమిషన్ మొత్తం డిమార్టే తీసుకుంటుంది. కానీ ఇది ఒకటే కాదు, కంపెనీ వాళ్ళకి డిమార్ట్ ఏం చెప్తుందో తెలుసా? మేము ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటున్నాం కాబట్టి అందరికి ఇచ్చినట్లుగా తక్కువ కమిషన్ ఒక్కటే కాదు, మాకు కొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి ఆ డిస్కౌంట్ ను కూడా డిమార్ట్ తీసుకుంటుంది. ఒక సాధారణమైన కిరాణా షాప్ అతను 30% మార్జిన్ తీసుకుంటే ఈ డిమార్ట్ వాళ్ళు ఎంత తీసుకుంటారో తెలుసా? 50 to 60%. ఓకే, వీళ్ళకి ప్రొడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకున్నాం, వీళ్ళు ఎలా లాభపడుతున్నారో కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఏ విధాలుగా మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ని ట్రాప్ చేసి మనకు కావాల్సిన వస్తువుల కంట వాళ్ళకి ఏదైతే హై మార్జిన్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవి ఎక్కువగా కొనేలా చేస్తున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఎప్పుడైనా గమనించారా? డిమార్ట్ లోపలికి వెళ్ళాలి అంటే కేవలం ఒక్క డోర్ మాత్రమే ఉంటుంది, కానీ బయటికి రావాలి అంటే చాలా డోర్స్ ఉంటాయి. అది ఎందుకంటారు? ఒక షాప్ కి ఎక్కువ మంది వస్తున్నారంటే 2-3 డోర్స్ పెడితే కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు కదా. మరి ఈ డిమార్ట్ ఎందుకు ఒక్క డోర్ ను మాత్రమే పెడుతుంది? ఎందుకంటే డిమార్ట్ లోపలికి వచ్చిన ప్రతి కస్టమర్ కేవలం ఒక వైపు నుంచి మాత్రమే వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏదైతే ప్రొడక్ట్స్ అమ్మాలి అనుకుంటున్నారో అవి ఎంట్రన్స్ లో పెట్టి ఎక్కువ కొనేలా చేస్తారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ మీకు తెలియదు ఏంటో తెలుసా? ఆ ఎంట్రన్స్ లో డిమార్ట్ వాళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్ పెడతారో అవి కేవలం హై మార్జిన్ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు. కంపెనీస్ డిమార్ట్ కి కొన్ని కోట్ల డబ్బుల్ని ఇచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఎంట్రన్స్ లో పెట్టేలా చేస్తాయి. పోనీ ఆ పొజిషన్ ఒక్కటేనా అంటే కాదు. ఏ ర్యాక్ లో ఏది పెట్టాలో కూడా ఈ డిమార్ట్ కంపెనీ యాజమాన్యమే డిసైడ్ చేస్తుంది. మనందరికీ అందిన ర్యాక్ మిడిల్ ర్యాక్. ఆ ర్యాక్ లో కొంచెం ప్రీమియం ప్రొడక్ట్స్ ని పెట్టి కొంచెం తక్కువ ప్రీమియం ప్రొడక్ట్స్ ని కింద పెడతారు. అలా పైన
నుంచి కింద వరకు వాళ్ళు పెడుతున్న ప్రతి ప్రొడక్ట్ ని వాళ్ళు పెట్టడానికి ఆ కంపెనీస్ నుంచి డబ్బులు కూడా తీసుకుంటారు. వాళ్ళ కంపెనీ నుంచి ఆ ప్రొడక్ట్స్ పెట్టడానికి కేవలం డబ్బులనే కాదు, ఆ ప్రొడక్ట్స్ అమ్మిన తర్వాత వాళ్ళకి ఆ ఎంఆర్పి నుంచి వచ్చే కమిషన్ కూడా తీసుకుంటారు. దీన్ని బట్టి అర్థమైందా వీళ్ళు ఏ విధాలుగా మనల్ని ట్రాప్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఓకే, ఇది మీలో కొంతమందికి తెలుసు, కానీ ఇప్పుడు మీకు చెప్పబోయేది ఎవరికి తెలియదు. అదేంటో తెలుసా? ఎంట్రన్స్ లో ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి అని చెప్పాను, కానీ ఆ ప్రొడక్ట్స్ అన్ని ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఏనా? డిమార్ట్ మీద మీకు ఉన్న నమ్మకంతో అవన్నీ ఒరిజినల్ ప్రొడక్ట్స్ అనే అనుకుంటారు, కానీ అందులో చాలా డూప్లికేట్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఏంటి నమ్మట్లేదా? మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు లోపలికి వెళ్లి చూస్తే ఒక్క ప్రొడక్ట్ అయినా డూప్లికేట్ ప్రొడక్ట్ ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకోవాలి? ఈ ఇమేజ్ ని చూడండి. మనందరికి ఓరియో బిస్కెట్స్ తెలుసు కదా, అవి ఎంత టేస్టీగా ఉంటాయనే కాదు, వాళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు. దానినే అదునుగా తీసుకొని ఈ డిమార్ట్ కంపెనీ వాళ్ళు ఈ ఓరియో ప్యాకింగ్ ఏదైతే ఉందో సేమ్ అలానే ప్యాకింగ్ సైజ్, ఫాంట్, కలర్ ఇలా ప్రతిదీ సేమ్ ఓరియో ప్యాకెట్ లానే పెట్టి ఓరియో పేరు ఏదైతే ఉందో అది రాంగ్ స్పెల్లింగ్ గా పెట్టి ఆ డూప్లికేట్ ప్రొడక్ట్ ని హై మార్జిన్ కోసం ఎంట్రన్స్ లో పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పండి, డిమార్ట్ కి మీరు లోపలికి వెళ్ళగానే ఏం చూస్తారు? దాని ప్యాకింగ్ చూసి కొంటారు. మరికొంతమంది అయితే ఎంఆర్పీని చూస్తారు, కానీ డిమార్ట్ లో ఎంఆర్పీని చూసే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆ ప్రైస్ ఎంతో అనేది అక్కడే డిస్ప్లే చేస్తారు. సో ఆ ప్రొడక్ట్ ఏ కంపెనీ నుంచి అని కూడా చూడకుండానే ఆ ప్రొడక్ట్ ని కొనే ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా డిమార్ట్ మనల్ని ట్రాప్ చేసి వస్తువుల్ని కొనిపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓకే, ఎంట్రన్స్ అంతా అయిపోయింది. నెక్స్ట్ క్లియరెన్స్ సేల్. చాలా చోట్ల డిమార్ట్ లో క్లియరెన్స్ సేల్ అని పెడతారు. లైక్ 50% ఆఫ్, 40% ఆఫ్, 60% ఆఫ్, ఇలా చాలా విధాలుగా మనల్ని క్లియరెన్స్ సేల్ అని అట్రాక్ట్ చేయడానికి చూస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫర్ సెక్షన్. ఎందుకంటే మీరు కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక వస్తువు 50% ఆఫ్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా. డిమార్ట్ బయట ఒక వస్తువు ధర 50 రూపాయలు అయితే ఈ డిమార్ట్ లో 25 రూపాయలకి దొరుకుతుందంటే ఖచ్చితంగా తీసుకుంటాం. ఇన్ఫాక్ట్ అది అవసరమైనా అవ్వకపోయినా, ఎందుకంటే 50% ఆఫ్ కదా. కానీ ఇక్కడ మీకు తెలియంది ఏంటంటే డిమార్ట్ లో ఆ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది 50 రూపాయలు ఉంటుంది, బయట కూడా 50 రూపాయలు ఉంటుంది, కానీ సైజెస్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. డిమార్ట్ లో సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, బయట దొరికే వస్తువు మాత్రం కొంచెం సైజ్ లో పెద్దగానే ఉంటుంది. ఎగ్జాంపుల్ గా లేస్. ఇప్పుడు లేస్ కి నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను కాబట్టి డిమార్ట్ లో ఒక లేస్ ప్యాకెట్ అనేది 50% ఆఫ్ గా ఉందనుకోండి, మనం ఖచ్చితంగా తీసుకుంటాం. మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేయండి. డిమార్ట్ లో ఎప్పుడైనా 50% ఆఫ్ అని లేస్ లో కనిపించింది అనుకోండి, అది తీసుకొని బయట కూడా అదే లేస్ ప్యాకెట్ ని తీసుకొని కంపేర్ చేయండి. ఖచ్చితంగా డిమార్ట్ లో దొరికే లేస్ ప్యాకెట్ అనేది చిన్నగానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈక్వల్ గా ఉన్నా కూడా దాంట్లో ఉన్న క్వాంటిటీ మాత్రం ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. ఓకే, ఆ రెండు ఒక్క కంపెనీ నుంచే వస్తున్నాయి కదా, మరి ఎందుకు ప్రైస్ అనేది ఈక్వల్ గా ఉన్నా కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఇక్కడికే వస్తున్నా. నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను కదా, డిమార్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా డీల్ చేస్తుంది అని. సో అలా డిమార్ట్ డైరెక్ట్ గా కంపెనీ నుంచి డీల్ చేస్తున్నప్పుడు ఆ మార్జిన్స్ ఒక్కటే కాదు, వాళ్ళకి కావాల్సిన సైజెస్ రిలేటెడ్ గా ప్యాకేజింగ్ ని కస్టమైజ్ కూడా చేసుకుంటారు. ఈ విధాలుగా డిమార్ట్ 50% ఆఫ్ అని చెప్పి మనల్ని ట్రాప్ చేసి కొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. సేమ్ ఇలానే 50% ఆఫ్ కాకుండా బై వన్ గెట్ వన్ అని పెడతారు ఈ డిమార్ట్ లో. కానీ మనకు తెలియంది ఏంటంటే మీరు ఒక్క ప్రొడక్ట్ తీసుకున్నా కూడా 50 రూపీస్ ప్రొడక్ట్ అనేది 25 రూపీస్ కి మాత్రమే దొరుకుతుంది. కానీ మనం ఏం చేస్తాం? బై వన్ గెట్ వన్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా రెండు తీసుకుంటాం. సో ఇలా మనల్ని ఎక్కువ కొనిపించే ప్రయత్నం చేసి ఎక్కువ లాభాలు తీసుకుంటారు. 2019 లో హైదరాబాద్ లో ఉన్న ఒక డిమార్ట్ బ్రాంచ్ లో ఎంఆర్పి ట్యాంపరింగ్ జరిగిందని కేసు వేశాడు. ఇలా కేసు వేసిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న చాలా డిమార్ట్ కంపెనీస్ ని రైడ్ చేస్తే చాలా విషయాలే బయటపడ్డాయి. మరొకటి క్లియరెన్స్ సేల్. ఈ క్లియరెన్స్ సేల్ లో బిగ్ ఆఫర్స్ అని చెప్తారు. వాటిని చూసి మనం దగ్గరికి వెళ్తాం సరే, కానీ వాళ్ళు పెట్టిన ప్రైజింగ్ చూసి మనం ఖచ్చితంగా కొనాల్సిందే. కానీ ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది మనం ఎంత మోసపోయామా అని. ఎగ్జాంపుల్ గా ఈ ఇమేజ్ ని చూడండి. ఈ డాబర్ హనీ యొక్క ప్రైస్ అనేది 85 రూపాయలు కదా, కానీ యాక్చువల్ గా ఈ డాబర్ హనీ యొక్క ప్రైస్ అనేది 85 రూపాయలు కాదు, ఎంఆర్పీకి 85 రూపాయల ఆఫర్ లో వస్తుంది అని చెప్తున్నారు. కింద చూడండి, ఎంఆర్పి 475 రూపీస్, కానీ డిమార్ట్ ప్రైస్ వచ్చేసరికి 390 రూపీస్, అంటే 85 రూపీస్ ఆఫ్ అని పైన పెద్ద అక్షరాలతో పెట్టి డిమార్ట్ ప్రైస్ మాత్రం చిన్నగా పెట్టారు. అదే కింద కూడా 231 రూపీస్ ఆఫ్ అని పెట్టారు, కానీ దాని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 580 రూపీస్ అయితే డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 349 రూపీస్. సో ఇలా ఈ విధంగా కూడా మనల్ని ట్రాప్ చేసి క్లియరెన్స్ సేల్ అని చెప్తూ ఎక్కువ ధరకే మనల్ని కొనిపించేలా చేస్తారు. అంతెందుకు, ఆఫర్స్ అని మనం ఎగబడుతూ కొంటాం కదా, ఆ ఆఫర్స్ అనే 10 ఏళ్ల చిన్న కుర్రవాడు డిమార్ట్ లో ఒక ప్రొడక్ట్ ని కొని అది తిని ఫుడ్ పాయిజన్ కి గురయ్యాడు. మనకి డిమార్ట్ లో తక్కువ రేటుకి దొరుకుతుంది కదా అని ముందు వెనక చూడకుండా ప్రతి వస్తువు కొంటే ఖర్చు కాదు, మన ప్రాణాలకి చాలా ప్రమాదం. డిమార్ట్ లో దొరకనది అంటూ ఉండదు. స్నాక్స్, గ్రాసరీస్, ఫుట్ వేర్, క్లోత్స్, డైనింగ్ సెట్స్, ఇలా మన ఇంటికి కావాల్సిన ప్రతి వస్తువు దొరుకుతుంది. కానీ డిమార్ట్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎందుకు అమ్మరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ లోనే బ్రతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ
ఈ డీమార్ట్ మొత్తం తిరిగి షాపింగ్ చేసుకోవాల్సినంత టైం ఎక్కడి నుంచి వస్తుంది? యాక్చువల్ గా చెప్పాలి అంటే వాళ్ళకి టైం ఎక్కడి నుంచి రావట్లేదు, డీమార్ట్ దోచుకుంటుంది. అది ఎలా అంటారా, మీరు ఎప్పుడైనా డీమార్ట్ లోపలికి వెళ్ళి చూడండి, అక్కడ ఎటువంటి డోర్స్ ఉండవు. అసలు అది రాత్రి పగలని కూడా తెలియదు. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీకు ఎక్కడ క్లాక్స్ అనేవి దొరకవు. మరీ ముఖ్యంగా ఎవరైనా కాల్ చేసి ఎందుకు ఇంటికి ఇంకా రాలేదని కాల్ చేద్దాం అన్నా కూడా డీమార్ట్ లో చాలా సార్లు సిగ్నల్స్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది రాత్రి అయిందో పగలైందో చూడడానికి ఎటువంటి విండోస్ ఉండవు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ షాప్స్ లో ఒక వ్యక్తి ఉంటే అతనికి టైమే తెలియదు. లాస్ట్ బిల్లింగ్ అంతా అయిన తర్వాత అతను ఇంటికి వెళ్లే ముందు చూస్తేనే తప్ప అతను ఎంత టైం స్పెండ్ చేశారో అతనికి కూడా తెలియదు. మార్కెట్ లో ఒక సేయింగ్ ఉంటుంది, డీమార్ట్ ఎక్కడ ఉంటే 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఎటువంటి షాప్స్ కూడా ఉండకూడదు అని. ఇన్ని విధాలుగా మనల్ని వాళ్ళ ప్రొడక్ట్స్ కొనేలా చేస్తుంటే ఇంకా బయట షాప్స్ నుంచి మనం ఏం కొంటాం చెప్పండి? ఒకవేళ 1 కిలోమీటర్ రేడియస్ లో ఏ షాప్ పెట్టినా కూడా వాళ్ళు ఈ డీమార్ట్ పోటీకి ఖచ్చితంగా దివాలా తీయాల్సిందే. నేను మీకు ఒక టాస్క్ ఇస్తున్నా, మీరు ఎప్పుడైనా డీమార్ట్ కి వెళ్తే ఇది ఖచ్చితంగా చేయండి. డీమార్ట్ బయటన ఒక షాప్ ఉంటుంది, అక్కడ ఐస్ క్రీమ్ కానివ్వండి పాప్కార్న్ కానివ్వండి అమ్ముతూ ఉంటారు. అక్కడ ఆ పాప్కార్న్ యొక్క ధర ఎంత ఉంటుందో చూడండి, 10 రూపాయలు. అదే పాప్కార్న్ ని మీరు థియేటర్ లో కొందామని చూడండి, 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. కానీ డీమార్ట్ వాళ్ళు ఎందుకు 10 రూపాయలకు మాత్రమే అమ్ముతున్నారు? థియేటర్ అనేది ఒక ప్రైమ్ ఏరియా కాబట్టి అక్కడ ఎంత ప్రైస్ పెట్టినా జనాలు ఖచ్చితంగా కొంటారు అని. కానీ మీకు తెలియదు ఏంటంటే డీమార్ట్ ఎంత ప్రైమ్ ఏరియానో అని. మీకు ఒక టాస్క్ ఇస్తాను అని చెప్పాను కదా, అది ఇదే. మీరు డీమార్ట్ కి వెళ్ళినప్పుడు మీరు బైక్ మీద వెళ్ళినా కార్ మీద వెళ్ళినా మీ వెహికల్స్ ని పక్కన పెట్టి బయటికి వెళ్లి ఆటోని ఆపి 1 కిలోమీటర్ అంత దూరం వెళ్ళడానికి ఎంత ఛార్జ్ చేస్తారో అడిగి చూడండి. ఖచ్చితంగా 150 నుంచి 250 రూపాయల వరకు తీసుకుంటారు. ఇప్పుడు అర్థమైందా డీమార్ట్ ఉన్న ఏరియా ఎంత ప్రైమ్ ఏరియా అని? అలాంటి ఇంత ప్రైమ్ ఏరియాలో కూడా థియేటర్ లో ఏదైతే పాప్కార్న్ ప్రైస్ ఉందో అంత ప్రైస్ ఎందుకు డీమార్ట్ దగ్గర పెట్టరు? ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ తక్కువ ధరకే దొరుకుతున్నాయి కాబట్టి మన మైండ్ సెట్స్ లో ఎలా ఉంటుంది, డీమార్ట్ లో దొరికే ప్రతి వస్తువు ఖచ్చితంగా తక్కువ ధరకే వస్తుంది అని అనుకుంటారు. కానీ లోపలికి వెళ్ళాక తెలుస్తుంది, లోపలికి వెళ్తే హై మార్జిన్ ప్రొడక్ట్స్. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే అక్కడ పెట్టడానికి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ కంపెనీస్ కూడా డీమార్ట్ కి డబ్బులు ఇస్తాయి. ఇంకా డీప్ గా మాట్లాడాలి అంటే వాటిలో కొన్ని ఫేక్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కాదు, మనం అసలు డీమార్ట్ కి ఎందుకు వెళ్తాం? మన ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్ని కొనడానికి. కానీ అవి ఎక్కడ ఉంటాయి? ఎంట్రన్స్ లో ఉంటాయా? ఎక్కడో షాప్ చివరన ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఇవన్నీ దాటుకుంటూనే వెళ్ళాలి. ఎంట్రన్స్ నుంచి అక్కడి వరకు వెళ్లే దారి మధ్యలో డీమార్ట్ వాళ్ళు మనకి ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రొడక్ట్ ని ఆకర్షించేలా చేస్తారు. ఇలా చేస్తూ చాలా చాలా విధాలుగా వాళ్ళ డబ్బుల్ని సంపాదిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా వీళ్ళు కంపెనీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండింగ్స్ కూడా అమ్ముతారు. ఎగ్జాంపుల్ గా రైస్, దాల్, స్పైసెస్, ఇలా చాలా ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ అమ్ముతారు. మరీ ముఖ్యంగా క్లోతింగ్ బ్రాండ్స్ కూడా వీళ్ళ కంపెనీవే ఉంటాయి. డీమార్ట్ అంటే ప్రతి ఒక్కరికి అంత నమ్మకం వచ్చిందంటే వాళ్ళ బ్రాండింగ్ క్లోత్స్ కొనడానికి ఎవరైనా వెనకడుగు వేస్తారా? నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొనే తీరుతారు. కానీ డీమార్ట్ ఇన్ని విధాలుగా మనల్ని ట్రాప్ చేస్తుంది కదా, మరి అలాంటిది మనం డీమార్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేమా? ప్రాక్టికల్ గా చెప్పాలి అంటే మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా ఖచ్చితంగా వాళ్ళు మనకంటే అడ్వాన్స్ అయ్యి ఖచ్చితంగా మనల్ని ట్రాప్ చేయడానికే చూస్తారు. సో అందుకే వాటిని మనం ఎలాగో చేయలేం. కానీ ఈ 10 ఏళ్ల పిల్లోడికి ఏదైతే ఫుడ్ పాయిజన్ అయ్యిందో అలా అవ్వకుండా జరగడానికి మనం కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఏదైనా వస్తువు ఆఫర్ లో ఉంది అని తెలిసింది అనుకోండి, ఖచ్చితంగా దాని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ కూడా చూడండి. ఇలా చూసిన తర్వాత మాత్రమే కొనండి తప్ప ఆఫర్ ఎంత ఉంది అని చూసి మాత్రం కొనకండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.